జిల్లా ఇల్లందుపట్నంలో బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్ గౌడ్ పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇల్లందు చరిత్రను తిరగరాసేలా రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, అభివృద్ధి చేశాం కాబట్టి మీ అందరి ముందుకొచ్చి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో జరిగినటువంటి ఇంటి ముందు అభివృద్ధిని చూడండి, అలాగే మన ఇంట్లోకి వస్తున్నటువంటి సంక్షేమాన్ని చూడండి. ఈరోజు మరి మనం ముందర ఉన్నప్పుడు వారి విలువ తెలియదు అనేసి అంటారు. ఈరోజు కేసీఆర్ గారి విలువ తెలుసుకొని ప్రతి ఒక్కరం కూడా కేసీఆర్ గారి వెంట నడవాల్సినటువంటి అవసరం ఉంది. మనం విలువ తెలుసుకోలేని నాడు మరి బాధపడి పశ్చాత్తాపడ్డా తర్వాత ఎటువంటి ఫలితం ఉండదు. ఈరోజు అభివృద్ధి కోసము వెళ్ళడం అనేది ఎవరైనా కూడా ఆమోదం తెలుపుతారు, కానీ అభివృద్ధి జరిగినా కూడా ఎలక్షన్ల టైంలో కేవలం స్వార్థం కోసము కేవలము డబ్బే పరమావధిగా వెళ్తున్న వాళ్లకు ప్రజలే తనకే గుణపాఠం చెప్పేటటువంటి సమయం వస్తుంది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని వీడిపోతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా పశ్చాత్తాపపడేటటువంటి రోజు కూడా వస్తుంది అనేసి తెలియజేసుకుంటూ మరి ఇల్లెందులో గులాబీ జెండాని ఎగరవేస్తాము. ఇందాక అన్నవాళ్ళు అన్నట్టుగా అత్యధిక మెజార్టీ తోటి గెలిపించి మరి ముఖ్యమంత్రి గారికి ఇల్లెందుని కానుకగా ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి ఎన్నో సమస్యలను తీర్చుకున్నాము. ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతోటి మరింత ముందుకు వెళ్లే విధంగా మరి ఇల్లెందు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాము. మిమ్మల్ని అందరినీ మరి 30వ తారీఖున జరిగేటటువంటి ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మేము ఒకటే చెప్తా ఉన్నాము,